మేం చేస్తే మతం అవుతుంది, మీరు చేస్తే సెక్యులరిజం అవుతుందా? పోటీ వాటి చేస్తారు కదా. ఎస్, మేము రామాలయం పక్కా 100% రామాలయానికి అనుకూలంగా మేము ఉన్నాం. మీరు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మీరు బాబ్రీ మసూద్ ఉందంటారా? ఆడ రామాలయం ఉందంటారా? రాముడు అయోధ్యలో జన్మించానని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటారా? లేకపోతే బాబ్రీ మసూద్ ఉందంటారా? చెప్పండి మరి. ఆ దమ్ముందా చెప్పండి. మేము చెప్తున్నాం, రాముడి దేవాలయం మాత్రమే. అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు అదే స్థలంలో జన్మించిండు. అందుకే భవ్యమైన దివ్యమైన రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించి తీరినం. మీకు దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి. చెప్పండి బయట పోయి. బీజేపీలో అయోధ్య రామందిరం కట్టిర్రు, అది బాబ్రీ మసీదు, దాన్ని కూల్చేసిర్రు, అది తప్పు, మేము వచ్చినాక మళ్ళీ బాబ్రీ మసీద్ కడతాం అని చెప్పి దమ్ము వీళ్ళకు చెప్పండి మరి. నాకు అటు కాదు ఇటు కాదు, వీళ్ళు అటు కాదు ఇటు కాదు, ద్వంద్వ విధానాలు. నేను అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇంటింటికి తిరిగి మేము మా ప్రభుత్వాలు వచ్చిన వెంటనే మీరు రావనుకోని వచ్చిన వెంటనే మేము తిరిగి బాబ్రీ మసీద్ కడతాము, రామాలయాన్ని తీసేస్తాము అని చెప్పే దమ్ములకుందా? మేము ఏం చెప్తాం, వాళ్ళు చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం అభివృద్ధి మాట్లాడుతున్నాం, దేశం గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఓరోలేంతనం అక్షింతల కార్యక్రమాన్ని ప్రజలు ఎంత భక్తి భావంతో, ఒక ధార్మిక చింతనతోని ఏ విధంగా స్వీకరించరో దాన్ని భరించలేరు. అందుకే రేషన్ బియ్యం అంటారు, బాస్మతి బియ్యం అంటారు, జై శ్రీరామ్ బియ్యం అంటారు. మరి దేవుని లెక్కన చూడాలి. ఇంకా బీఆర్ఎస్ పడిన వాళ్ళు నాస్తికులే, వాళ్ళు దేవుని నమ్మరు. ఇట్లా బొట్టు పెట్టుకుంటారు, గట్టిగా బొట్టు పెట్టుకుంటారు. వాళ్ళు మళ్ళీ బయటకు వస్తే మేము దేవుని కాదా, మేము బొట్టు పెట్టుకోమా, హిందువులం కాదా అంటారు. అని ఒక్కటి గుర్తుంచుకోండి. వాస్తవం ఫ్యాక్ట్ చెప్తాను, వేరే అహంకారంతో చెప్తలేను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుహనా సెక్యులర్ వాదులు అందరూ కూడా, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాదులు అందరూ కూడా కుహనా సెక్యులర్ వాదులు. వీళ్ళు ఏ రోజు కూడా గతంలో నేను హిందువును అని చెప్పుకునే దమ్ములేని చోటలు వీళ్ళందరూ కూడా. ఎవరైతే హిందువులు అని చెప్పుకోవడానికి భయపడ్డారో వాళ్ళందరితో గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ అందరి నోటి నుంచి మేము హిందువులమే అని బొట్టు పెట్టించి చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేదు. 100% ఇది.